ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పశ్చిమ బెంగాల్లో అంతా టెన్షన్. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే బెంగాల్లో రీపోలింగ్లో మరొకసారి ఇక్కడ రచ్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రెండో దశలో ఎన్నికలు జరిగిన సమయంలో డైమండ్ హార్బర్, మాగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గాల్లోని ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదు అందింది. 15 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఈసీ నిర్ధారించింది. 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మాగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రీపోలింగ్ ఇక్కడ నిర్వహించనున్నారు. ఫాల్తా నియోజకవర్గంలోని ఫిర్యాదులపైన ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఫాల్తా నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా టేపులు అంటించారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఈసీ పరిశీలించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరిణామాలు మనం చూసాం. మొదటి దశలోనేమో నాటు బాంబులు పేలినటువంటి దృశ్యాలు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిని, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కూడా ఉరికించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని తన్నిన దృశ్యాలు ఇవన్నీ కూడా మనకి కనిపించాయి. దీని మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయినటువంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో మనం చూసాము. ఎప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో అసలు ఎన్నికలు అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా అదే రకంగా కూడా ఈసారి ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి. ఈసారి అయితే ఇంకా కూడా పశ్చిమ బెంగాల్లో ఇక రెండో విడత ఎన్నికల్లో కూడా మనం చూసాము. ఫాల్తా నియోజకవర్గంలో అసలు బీజేపీ అభ్యర్థికి ఓటేసే దగ్గర టేపుతో దాన్ని ఎవరు కూడా ఓటేయకుండా మొత్తం కూడా కనిపించకుండా చేశారు. ఈ వీడియో తర్వాత ఎన్నికల సంఘం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం సీసీలో పరిశీలించడం, కంప్లైంట్లు వచ్చిన ప్లేసుల్లో కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పుడైతే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మనం చూస్తే నిన్న రాత్రే భవానీపురంలో మమతా హంగామా చేయటం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ ధర్నా చేసింది. ఈ రకంగా ఇంకా కూడా నివురు గప్పిన నిప్పులానే అక్కడ ఎన్నికల పరిస్థితులు అయితే ఉన్నట్లు చూడొచ్చు. ఇక ఈ సందర్భంలో ఇప్పుడు రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 2 దఫా జరిగినటువంటి పోలింగుల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. ఇక రీపోలింగ్లో ఏం జరగబోతోంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగానే మొదలైందని చూడాలి. దీని మీద ఈసీ పలు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసీకి అందినటువంటి ఫిర్యాదులు, ఈసీ నిర్ణయాల గురించిన డీటెయిల్స్ ఏంటి? అంటే పశ్చిమ బెంగాల్ ఎప్పుడైతే బీజేపీ రాజకీయంగా బలోపేతం కావాలి అనుకుందో ఆ రోజు నుంచి కూడా అక్కడ ఆ ఉద్రిక్త వాతావరణమే ఉంది. సాధారణంగా పశ్చిమ బెంగాల్ అంటేనే కొంత ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల ఓట్ల వల్ల కొంత ఆందోళనకరంగానే ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. 2021 నుంచి మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలి, ఎలాగైనా సరే అధికారం చేజెక్కించుకోవాలి అనేది ముందు నుంచి కూడా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకనే సువేందు అధికారిని ముందు పెట్టి బీజేపీ అక్కడ రాజకీయం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం మొన్న ఎన్నికలు, 2 విడతల ఎన్నికలు కానీ ఆ తర్వాత పరిణామాలు కానీ, నిన్నైతే అక్కడ ఒక రకంగా ఒక సినిమా వాతావరణమే ఉంది. ముఖ్యంగా ఒక సినిమాల్లో ఫ్యాక్షన్ సన్నివేశాలు, ఉద్రిక్తమైనటువంటి సన్నివేశాలు ఏ విధంగా ఉంటాయో నిన్న అటువంటి వాతావరణమే కనపడినటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ వెళ్లి స్ట్రాంగ్ రూముల వద్ద నిరసన, ఇవన్నీ, అలాగే అక్కడ సీసీ కెమెరాలు ఆపేశారు, లైవ్ కవరేజ్ ఇవ్వటం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ఇక పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ జరపాలని నిర్ణయం తీసుకోవడం అనేది సంచలనంగా మారినటువంటి అంశం. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ 29వ తారీఖున జరిగినటువంటి రెండో విడత పోలింగ్ లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఈసీ అధికారులు చెప్తున్నారు. ఇక మే 2న 15 పోలింగ్ కేంద్రాల్లో, రేపు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. 15 పోలింగ్ కేంద్రాల్లో 11 బూత్లను మగరహత్ పశ్చిమ నియోజకవర్గంలో ఉండగా మరో 4 బూత్లు డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే ఎక్కడైతే ఆ ఈవీఎం మీద బీజేపీ అభ్యర్థి పేరు కనపడకుండా టేపు వేశారో ఆ బూత్ లో కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్. ఇక ఇప్పటికే కూడా 2 దఫల్లో కూడా మనం జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాము ఒక అల్లర్ల చెలరేగాయి పశ్చిమ బెంగాల్లో. ఇక ఈసారి రీపోలింగ్ కి సంబంధించి కూడా ఇప్పుడు మరలా కూడా అక్కడ ఇదే రకమైన వాతావరణం రిపీట్ అవబోతుందా ఏంటి అనే ఒక చర్చ కొనసాగుతుంది వెంకట్. అవును, అక్కడ అయితే కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున రాష్ట్ర పోలీసుల పాత్రను పరిమితం చేస్తూ కేంద్ర బలగాలే ఎక్కువగా అక్కడ
ముఖ్యంగా అంటే మన కాశ్మీర్ లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఒక రకంగా జమ్మూ కాశ్మీర్ వెళ్తే పుల్వామా కానీ లేదంటే కొన్ని బారాముల్లా కానీ ఇలా కొన్ని ప్రాంతాలు కుప్వారా కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి వాతావరణం ఉంటుంది ఎన్నికలు జరిగినప్పుడు. సేమ్ అటువంటి వాతావరణమే అంటే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధంగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఎన్నికల నిర్వహణ ఉంటుందో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా అలా అటువంటి వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ ఈ రోహింగ్యా ముస్లింలు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉండటం, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున చొరబాట్లు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉండటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రేపు జరగబోయేటువంటి రీపోలింగ్ విషయంలో కూడా కొంత ఆందోళన అయితే ఉంది. అటు టీఎంసీ కొంత ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే తాము కూల్చినటువంటి తాము కమ్యూనిస్ట్ కోటను కూల్చి తాము మళ్ళీ 15 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు బీజేపీ వచ్చి తమ అధికారాన్ని లాక్కుంటుంది అనేటువంటి అక్కసు అక్కడ కోపం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కనపడుతోంది, తృణమూల్ కాంగ్రెస్ అభిమానుల్లో కూడా కనపడుతోంది. అందుకనే కొంత ఈ వాతావరణం ఉంది అనేది అర్థమవుతోంది. అందుకనే ఎక్కడా కూడా కేంద్ర హోంశాఖగా ముఖ్యంగా అమిత్ షా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తానే రంగంలోకి దిగటం, ఇవన్నీ కూడా అంటే కేంద్ర బలగాలను మోహరించడం, వజ్ర వెహికల్స్ కానీ లేదంటే ఇక్కడ డిఫెన్స్ లో రక్షణ రంగానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మోహరించడం, ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత ఈ ఘటనలకు కారణమవుతున్నాయి. అంటే కావాలనే మమ్మల్ని అణగదొక్కుతున్నారు అనేటువంటి ఆవేదన కూడా అక్కడ టీఎంసీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మనం పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పుడు మరో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ప్రాంతాల్లోనైతే కంప్లైంట్స్ అందాయో ఈసీ ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా సీసీ కెమెరాల ఆధారంగా కానీ మొత్తం పరిశీలించడం జరిగింది. పరిశీలించిన సమయంలో కూడా అక్కడ ఎక్కడైతే అక్రమాలు జరిగాయని గుర్తించిందో ఈసీ ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించబోతుంది. మొత్తం కూడా 15 కేంద్రాల్లో ఈ శనివారం రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఇప్పటికే మనం చూస్తే మహాగ్రేడ్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లో ఈ రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ముగుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మనం చూస్తే ఫాల్తా నియోజకవర్గంలోని ఫిర్యాదులపై ఎన్నికల సంఘం నివేదిక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఫాల్తా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఇక ఇతర బూతుల్లో పోలింగ్ అవసరమా లేదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇటీవల ఫాల్తాలోని కొన్ని సెంటర్లో ఈవీఎం మెషిన్లపై బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా టేపులు అంటించడం వివాదంగా మారింది. ఇక దీని మీద నివేదిక కోసం చూస్తుంది. దీని తర్వాత రీపోలింగ్ అవసరమా లేదా అని కూడా మరికొన్ని ప్రాంతాలు అయితే పరిశీలించుంది. దీంతో ఈ 4న అయితే ఎన్నికల రిజల్ట్ మీద చాలా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇక ఈ క్రమంలో ఈ మధ్యలోనే పశ్చిమ బెంగాల్లోనైతే రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మరి రేపు పోలింగ్ కేంద్రాలు, అది 15 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ఒక ఉత్కంఠకర అంశంగా మారింది.